పట్టణాల్లో మనకి పోలింగ్ జరుగుతుంది. ఈ ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైనది. అది భగవంతుడు మనకిచ్చినటువంటి చాలా మంచి గిఫ్ట్ అది. కనుక దానిని అంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఓటు హక్కును మనము ఏ విధమైన ప్రలోభాలకు కూడా మన గురి కాకుండా దాన్ని అమ్ముకోకూడదు. అలా అమ్ముకోవటం వల్ల అమూల్యమైనటువంటి విలువ కలిగినటువంటి ఆ ఓటు హక్కును మనం అమ్ముకోవటం వల్ల మన జీవితాల్లో ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతాం. దానివల్ల మన పిల్లల భవిష్యత్తు కానీ మన భవిష్యత్తు కానీ మనము తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి మనం పడిపోయి ఎప్పటికీ కోలుకోలేని అంతటి ఒక దుర్భరమైన జీవితాన్ని మనం అనుభవించే పరిస్థితి మనకు వస్తుంది. కనుక వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కాంక్షల కోసం వాళ్ళు మనకు అనేక రకాలైన కోట్లాది రూపాయలు వెదజల్లి మన హక్కును వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మేలుకొని ఉండాలి. ఈరోజు ఒక ఓటు హక్కును మనం వినియోగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం దాన్ని వినియోగించుకోవాలి. దాన్ని అమ్ముకోకూడదు. అమ్ముకుంటే మనం ఒక వస్తువును అమ్ముకున్నాం అనుకోండి, అమ్ముకున్న తర్వాత ఆ వస్తువుపై మనకు ఎలాగైతే తిరిగి కొన్నవాడు వద్ద మనకు ఎలాంటి హక్కులు మనం ఎలా కోల్పోతున్నామో, ఒక్కసారి మన ఓటు హక్కును అమ్ముకున్న తర్వాత వాడు అభివృద్ధి చేయమని లేకపోతే ఏదైనా మంచి పని చేయమని ఒకవేళ చెప్పడానికి కూడా మన హక్కును కోల్పోతున్నాము. కాబట్టి అన్ని విధాలుగా మన పిల్లల భవిష్యత్తు కానీ మన సంక్షేమ జీవితం కానీ అంతా కూడా మొత్తం దుర్భరమైనటువంటి పరిస్థితిలోకి మనం దిగజారిపోవడానికి అవకాశాలు ఉంటుంది. అందుకనే మనం ఈ అమూల్యమైనటువంటి ఓటు హక్కును మనం ఎప్పుడు కూడా అమ్ముకోకుండా చూసుకోవడానికి మన జాగ్రత్త పడాలి. తర్వాత ఈరోజు మన పాడేరు నియోజకవర్గంలో ఒక ఆదివాసీ ఒక అభ్యర్థిగా అతను ఒక స్వతంత్ర అభ్యర్థిగా మనకు రంగంలో దిగారు. మరి ఆయనకి ఏంటంటే అందరూ కూడా స్వతంత్రంగా అతను ఓటు హక్కు విలువను తెలుసు. ఓటు హక్కు ఎంత విలువైనదో ఎంత అమూల్యమైనదో ఆ హక్కు తాలూకా వెలను ఆయన తెలిసింది. కాబట్టి ఆ ఓటు హక్కును కొనడానికి లేకపోతే ఓటు హక్కు కలిగిన వంటి వాళ్ళ ప్రలోభాలు చేయడానికి కానీ అతను ఇష్టపడడు. ఎందుకంటే మీ ఓటు హక్కు తెలుసుకున్న వ్యక్తి ఆ హక్కుకు ఉన్నవంటి పరమార్థం ఏంటో తెలుసుకున్నాడు ఆయన. అందుకని ఆ హక్కును కాపాడటానికి, ఆ హక్కును దుర్భరం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి అతను ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించినటువంటి వ్యక్తి. మరి ఈరోజు ఆయనకి ఎన్నో ప్రలోభాలు చేశారు. కానీ తన స్వార్థం కోసం అతను లాలూచులకి లొంగిపోయి తనను నమ్ముకున్న వంటి ప్రజలకి అలాగే ఓటు హక్కు విలువను తెలుసుకున్న వంటి వ్యక్తి కాబట్టి అలాంటి ప్రలోభాలకు కూడా అతను తలవగ్గకుండా అతను నిలబడ్డాడు. కనుక ఇటువంటి మరి పరిస్థితిలో అతను కండబలము గుండె బలం లేని వంటి వాడంటే ఒక ఆదివాసీ. కనుక కండబలం ఉన్నవాడు గుండె బలం ఉన్నవాడు మా మీదకు వచ్చి అజామసి చేసాడు అనుకోండి, అతను ముందర మనం నిలబడగలమా? అతను మనలను దరిదాపు చేర్చుకుంటాడా? మనతో సాధువుగా మృదువుగా మాట్లాడుకుంటాడా? మన బాధల్లో సాధల్లో వాడు మనకు ఏమైనా షేరింగ్ చేయగలడా? పాలు పంపులు పొందగలడా? మనతో ఇన్వాల్వ్మెంట్ అవ్వగలడా? అవ్వలేడు. ఎందుకంటే అతనికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఏదైనా చేసి మనల్ని ఏమైనా చేయగలడు. కనుక అతను ముందర మన సామాన్యులము, డబ్బు లేని వాళ్ళము, కండబలం లేని వాళ్ళము, గుండె బలము లేని వాళ్ళము అతను ముందర మనం నిలబడలేము. కాబట్టి కండబలము లేనివాడు, గుండె బలము లేని వంటి ఒక ఆదివాసీ అభ్యర్థి మాత్రమే మన ఆదివాసుల యొక్క జీవన స్టైలు, ఆదివాసులకు ఉన్నటువంటి ఓటు హక్కును తన యొక్క విలువను తెలుసుకున్నాడు. కాబట్టి అతను ఓటును కొనడు, ఓటు కోసం డబ్బు పెట్టుబడి పెట్టడు. కనుక అది ఓటు హక్కు విలువ తెలిసిన వంటి వాడికి ఉన్నవంటి జ్ఞానం. అది ఓటు హక్కు తాలూకా విలువను తెలియని వంటి వాడు, దాని ఎంత విలువ ఉంటుందో దాని వేలిని తెలియని వంటి వాడు ఏం చేస్తారంటే కొంటాడు. కనుక కొన్న తర్వాత మనము అమ్మేసిన తర్వాత మన హక్కు అంతా కూడా అమ్మేసినట్టే. కనుక అలా హక్కును అమ్మేసాం కాబట్టి ఆ హక్కుపై మనకి ఎటువంటి అజామసి ఇంకా ఉండదు. కాబట్టి ఈ ఓటు వేసేటప్పుడు మీరు ఓటు హక్కును అమ్ముకోకుండా ఎవరు ఎలాంటి ప్రలోభాలు చేసినా ప్రలోభాలకు తలవగ్గక మీ ఓటు హక్కును మంచి వ్యక్తి కోసం మీరు మంచిగా వినియోగించుకొని అది అమ్ముకోకుండా మీ పవిత్రమైన వంటి ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలని మిమ్మలను నేను ఈ ఆదివాసీ యొక్క ఒక హాంతగా మీకు మనవి చేస్తున్నాను.